ఈ మధ్యకాలంలో అత్యధికంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక రికార్డు సృష్టించాడు. సాధారణంగా చంద్రబాబు నాయుడిని ఎక్కువ మంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మాట్లాడేటటువంటి మాటల్లో ఎగ్జాగరేషను, అతిశయోక్తి, తర్వాత ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోలేనటువంటి విధంగా కొంచెం నిజము కొంచెం అబద్ధం కలిపి చెప్పేయడం, దాంతో నిజాన్ని పక్కన పెట్టి అబద్ధాన్ని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కానీ, లేదంటే కామన్గా ఉండేటటువంటి వాళ్ళు కూడా మీమ్స్ ద్వారా చంద్రబాబు నాయుడు మాట్లాడేటటువంటి మాటలను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రికార్డును కూడా తోసిపుచ్చే విధంగా దాదాపు ఈ 2-3 రోజులుగా విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరిగింది. దానికి ప్రధాన కారణము ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మావిగన్ని ప్రతిపాదించడం. మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అంటూ ఆయన ఒక కొత్త నిర్వచనం ఇస్తూ ఈ మావిగనే ఆంధ్ర రాజధాని అవ్వాలి, తన ప్లాన్ బి అది అంటూ చెప్పడంతో చాలా కామెడీగా పరిహాసాస్పదంగా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిని సమర్థంగా తిప్పికొట్టడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇంకోవైపు దీనిని ఆయన నిర్ధారించిన తర్వాత వాళ్ళ మీడియా, సాక్షి కావచ్చు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు లాంటి నాయకులు కావచ్చు, మన రాజధాని మావిగన్ అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటూ పార్టీలో పెద్ద నాయకులకి, మిగిలిన నాయకులకి చెప్పడం, ఇదంతా మొత్తం మీద మావిగన్ మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గానే ఉన్నది అనేది అర్థమవుతుంది. అయితే ఇదే సందర్భంలో ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తారా అంటూ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు గతంలో తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద ధ్వజం ఎత్తేవారు. ఎందుకంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది విశాఖపట్నంలో అంటూ జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పడంతో. కానీ ఇప్పుడు ఆ నాయకులు సైలెంట్ అవ్వాలక తప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో కూడా ఇప్పుడు విశాఖపట్నం లేదు, మావిగన్ మాత్రమే ఉందని. ఈ మావిగన్ రూపుదాల్చుతుందా లేదా, అది పరిహాసాస్పదమా అనే దాన్ని పక్కన పెడితే, మావిగన్ ఏమిటి అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఇంటర్నెట్, ఏఐ యుగంలో ఉన్నాం కాబట్టి అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఈ పేరు ఉందా, ఇంత వింత పేరు ఎలా ఉంది అనే చర్చ జరగడము, దాని మీద అన్వేషణ జరగడం, ఇంటర్నెట్లో వేలాది మంది వెతకడము, ఏఐ సహాయం తీసుకోవడంతో ఈ మావిగన్ పేరు అనేటటువంటిది నిజంగానే ప్రపంచంలో ఉంది, అంతేకాకుండా దానికి ఒక మంచి అర్థం కూడా ఉంది అనేది వెల్లడైంది. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల రూపాల్లో వైరల్ అవుతుంది. ఇది తుర్కీ అంటే టర్కీలో ఇస్తాంబుల్లో ఉంది ఆ పేరు. అంటే టర్కీ ఇస్తాంబుల్లో ఒక విద్యా సంస్థల సముదాయానికి మావిగన్ అనేటటువంటి పేరు ఉంది. మావిగన్ అంటే నిజానికి మావి అంటే నీలము, గన్ అంటే ఆకాశము, అంటే నీలి ఆకాశం అంటే బ్రైట్ ఫ్యూచర్, అంటే విద్యార్థులకి అది శుభ సంకేతంగా, శుభం జరిగేటటువంటి పరిణామంగా, ఆశలతో కూడినటువంటి ఫ్యూచర్, భవిష్యత్తుగా చెబుతూ ఉంటారు. అది అయితే మన వేరే ఏ పదము కాదు, అది టర్కిష్ పదం. అది ఆ టర్కిష్ పదాన్నే మావిగన్ అంటే టర్కిష్ భాషలో బ్రైట్ ఫ్యూచర్, నీల ఆకాశం అనేటటువంటి అర్థంలో వస్తుంది. సమయం, నీలి సమయం అంటే, సమయం అంటే టైం, డే కావచ్చు, రోజు కావచ్చు, ఇవన్నీ ఏవైనా. అంటే మావి అంటేనేమో ప్రత్యేకించి నీలి అనేటటువంటి అర్థము, గన్ అంటేనేమో వాళ్ళ భాషలో టైం అనేటటువంటి, సమయం అనేటటువంటిది. దీనిని బ్రైట్ ఫ్యూచర్కి నిదర్శనంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో టర్కీ పదం అంటే జగన్మోహన్ రెడ్డి తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా ఎవరికి తెలియదు, కానీ ఆ పదానికి మాత్రము టర్కీ భాషలో మంచి అర్థమే ఉంది. అది నిజానికి శుభసూచకమైనటువంటి అర్థం. అంతేకాకుండా ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్నటువంటి బందర్ అంటే మచిలీపట్నానికి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా బందర్ అంటారు. బందర్ అంటే అది కూడా మన భాషా పదం ఏమి కాదు. బందర్ అంటే సాధారణంగా నౌకలు ఆగేటటువంటి ఫోర్ట్, నౌకలు ఆగేటటువంటి, నావలు ఆగేటటువంటి ప్రాంతాన్ని బందర్ అంటారు. అది పర్షియా పదం. పర్షియా అంటే ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నటువంటి పర్షియా, ఆ పదము బందర్ అనేటువంటి, అదే మచిలీపట్నం అయింది. సో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మావిగన్ అంటూ యాదృచ్ఛికంగా అన్నారా, లేదంటే ఇది మంచి శుభసూచకమైనటువంటి అర్థం ఇస్తుంది అనే ఉద్దేశంతో వాడారా, లేదంటే తమ పార్టీలో కూడా నీలిరంగు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. నీలిరంగుని మన దేశంలో దళిత్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, అట్టడుగు వర్గాలకి సంబంధించినటువంటి ఒక ప్రతీకాత్మకంగా కూడా చెప్తూ ఉంటారు. సో తన పార్టీ కూడా వాళ్ళు వెన్నుదన్నుగా ఉంటారు కాబట్టి చెప్పారా, ఏదేమైనా కొంత కసరత్తు చేసిన తర్వాతే ఈ మావిగన్ మీద ఒక ప్రకటనని జగన్మోహన్ రెడ్డి చేశారని భావించాల్సి ఉంటుంది. అందుకే ఈ పేరుకి ఒక మంచి అర్థము, తర్వాత తన అర్థాన్ని
ఒక 110 కిలోమీటర్ల నేషనల్ హైవేని చేర్చినటువంటి 3 ప్రధాన నగరాలని కలుపుతూ రాజధాని రావాలనేటటువంటి దాని మీద ఒక సీరియస్ కసరత్తు అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా పరిహాసాస్పదంగా కామెడీ పీస్ కింద ఈ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఇప్పుడు మావిగన్ అనేది ఒక ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఇదే సందర్భంలో ఇప్పటికే వేల మంది దీనికి సంబంధించినటువంటి స్టోరీలు, మావిగన్ అంటే ఏమిటి, దానికి సంబంధించి ఏం జరిగింది, అసలు ఇలా ఎబ్రివేషన్స్ తోటి పేర్లు పెడతారా, నిజానికి మన ఢిల్లీని చేర్చి ఉన్నటువంటి నోయిడా కూడా ఆ రకమైనటువంటి పేరుతోటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కింద వచ్చి న్యూ ఆక్లాండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా కిందే దానిని నోయిడా అంటూ పిలుస్తూ ఉంటారు. అది ప్రత్యేకంగా దీన్ని బట్టి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అంటే తాను ప్రభుత్వంలోకి మళ్ళీ వస్తే కనుక పేరు మార్చి కొత్త రాజధానిని ఎంచుకోవడానికి ఉండేటటువంటి అన్ని అవకాశాలని వెతుకుతాడనే చెప్పాలి. అందుకే అదే సందర్భంలో ఆయన ఈ మావిగన్ను ప్రకటించినటువంటి సందర్భంలోనే ఆయన మరో ప్రకటన కూడా చేశారు. ఒక చట్టం ద్వారా ఇప్పుడు రాజధానిగా చేశారు, మళ్ళీ చట్ట సవరణ ద్వారా రాజధానిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చట్టాన్ని మరో చట్టం మారుస్తుంది కదా అని ప్రశ్నించడంలోనే ఆయన ఉద్దేశం స్పష్టంగా అర్థమైంది. మళ్ళీ వస్తే ఖచ్చితంగా తన డెసిషన్ కానీ తన స్టాండ్ మీద కానీ నిలబడే అవకాశం ఉంది. పార్లమెంట్లోనే బిల్లుని వ్యతిరేకించాడంటే చాలా కట్టుబడి ఉన్నాడు, కమిటెడ్గా. అది బ్యాడా మంచా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మొండి వైఖరితోటి తన వాదనకే మొగ్గు చూపుతూ ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ ఆయనకు అధికారం ఇస్తారా, లేదంటే ఇప్పటికే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా అనేది భవిష్యత్ తేల్చాలి. అదే కాకుండా చంద్రబాబు నాయుడికి ఈ కాలంలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుగా అంటే అభివృద్ధి పనులు కానీ ఇతరత్రా కానీ పూర్తి చేయకపోతే మాత్రం అమరావతి ప్రాజెక్టు గండు కొడటానికి సిద్ధంగానే ఉన్నట్లుగా వైసీపీ సంకేతాలు పంపుతోంది.